సీతక్క మేము మళ్ళీ వచ్చినామని గట్టిగా అరచి చెప్పాలనిపించింది. లేడీస్కి అంత తొందరగా సక్సెస్ వస్తుంది అంటే లైఫ్లో నేను అస్సలు ఒప్పుకోను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు డెవలప్ అంటే సక్సెస్ అయిందంటే దాని వాళ్ళ వెనుక చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది. ఇక్కడ మా పాప అయితే ఎన్ని కోరికలు చెప్తుందంటే, మమ్మీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం మంచిగా ఎంజాయ్ చేయాలి, పార్క్కి వెళ్ళాలి, పిక్నిక్కి వెళ్ళాలి, బిర్యానీ తినాలి, థమ్స్అప్ తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాలి, నేనైతే తొందరగా ఇంటికి వెళ్ళాను, ఇలా చాలా చాలా కోరికలతో చెప్తూ వస్తుంది తన ఇంట్రెస్ట్ అంతా. సో ఇప్పుడు వెళ్ళేది హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అసలు ఎంత బాగుందంటే వెదర్ చాలా బాగా అనిపించింది. ఫారెస్ట్ ఏరియాలో ఇట్లాంటి జర్నీ చేస్తుంటే ఈ జీవితంలో ఇంత అందమైన ప్రదేశాలని ఇంకా ఎన్ని మిస్ అవుతున్నాం చూడకుండా అనిపించింది. ముఖ్యంగా బాగా పొల్యూటెడ్ ఏరియాస్లో సిటీస్లో ఉండే వాళ్ళకైతే ఈ టెంపుల్ విజిటింగ్ అనేది చాలా మైండ్ రిలాక్సేషన్స్ ఇస్తుంది. నేను ఎన్ని సంవత్సరాల నా కోరికంటే ఇది దాదాపు 4 సంవత్సరాలు. నేను ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నా అంటే అక్కడ నాకు ఆ విగ్రహాన్ని చూడాలనే కోరికతోనో, ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ని చూడాలనే కోరికతోనో నేను మ్యాక్సిమం వెళ్తాను నిజంగా. అంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. నేను మాత్రం అట్లనే ఆలోచిస్తాను. అట్లానే దేవుడు అంటే నాకు భక్తి లేదని కాదు, భక్తి ఉన్నా కూడా మనం వెళ్ళే పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఆ పర్పస్ ఏంటి, నువ్వు ఎందుకు అంతగానంగా ఆ టెంపుల్కి వెళ్ళాలని అడుగుతున్నావు అని మా హస్బెండ్ ఎప్పుడు అడుగుతాడు. నాకు ఆ విగ్రహం చూడాలి అని చెప్పేసి అందులో చింతామణి జలపాతం వాటర్ గురించి కూడా విన్నా నేను. సో ఆ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయంట, 24/7 ఎప్పటికీ వాటర్ వస్తూనే ఉంటాయంట అని చెప్పేసి నాకు తెలిసినప్పటి నుంచి తీసుకెళ్ళమని అడుగుతుంటే ఇప్పటికి కుదిరింది. అంతే కదా, మనం ఏ అప్లికేషన్ పెట్టుకున్నా ఎవరికైనా అపాయింట్మెంట్ లెటర్ వస్తే కానీ మనం వెళ్ళి జాయిన్ అవ్వలేము. అట్లనే ఇప్పుడు దేవుడికి కూడా నేను 4 సంవత్సరాలు అయింది వేడుకొని నేను చూడాలి అనుకుంటే ఇప్పటికీ ఆయనకి నా మీద కనికరం కలిగినట్టుంది. ఇప్పుడు పాసిబుల్ అయింది వెళ్ళడానికి. కానీ జర్నీ మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే మాత్రం 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ మాత్రం చాలా ఉన్నాయి. ఆ 1 డేలో అన్నీ కంప్లీట్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మినిమం 2 డేస్ స్టే చేస్తూ మంచిగా అన్నీ విజిట్ చేస్తూ వెళ్తే మాత్రం బాగా అనిపిస్తుంది. మెమరబుల్ ట్రిప్లా మిగిలిపోతుంది. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే అన్ని శిలా విగ్రహాలే ఉంటాయి టెంపుల్స్లో. కానీ ఈ దేవుడు ఏంటంటే మానవ శరీరం లాగా ఉంటుందంట దేవుడి శరీరం. సో అది చూడాలి అనే కోరికతో వచ్చా నేను. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ శని ఆదివారాలు మాత్రం బాగా ఫేమస్ అంట దర్శనానికి, పబ్లిక్ బాగా వచ్చారు. మాకైతే దర్శనం తొందరగానే జరిగింది. అంటే 10:30కి యాక్చువల్గా అభిషేకాలు స్టార్ట్ అవుతాయంట. మేమైతే ఎర్లీగా వెళ్ళాం. మేము ఉన్న ఏరియా నుంచి అయితే దాదాపు 200 km ఉంది డిస్టెన్స్. మాకు కొంచెం మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళడం వల్ల 4 hours జర్నీ పట్టింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరితే మేము టెంపుల్ లోపల అడుగు పెట్టడానికి 8:45 ఆల్మోస్ట్ 9 అయింది అనుకుంటా. సో ఇక్కడ రాగానే రైట్ సైడ్ కోనేరు ఉంది. స్టెప్స్ ఎక్కగానే కోనేరు కనిపించింది. నాకు కోనేరులో వాటర్ చూడడం అంటే ఇంకా పిచ్చి. కానీ ప్రజెంట్ అందులో అయితే వాటర్ లేవు. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ధ్వజస్తంభాన్ని ఫస్ట్ దర్శనం చేసుకొని అక్కడే మన ఫస్ట్ కోరికని చెప్పుకోవాలంట. నేను ఒక దగ్గర విన్నాను. సో ఇక్కడ 3 ways ఉన్నాయి పైకి ఎక్కడానికి. 2 ways ఏమో ఎంట్రన్స్, ఒక వే ఏమో ఎగ్జిట్. ఇది మిడిల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మాత్రం కొంచెం ఎంగేజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కగలుగుతారు. స్టెప్స్ మాత్రం చాలా హైట్ ఉన్నాయి. అదిగోండి అది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్. అది కొంచెం చిన్న హైట్తో, మెట్లు అయితే అంత హైట్గా ఏం లేవు. నెక్స్ట్ వీడియోలో స్వామివారిని చింతామణి జలపాతాన్ని చూపిస్తాం.